హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర చట్నీ. జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తోని మనం చట్నీ చేసేద్దాం రండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు, అంతే. కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి వేడైన ఆయిల్లో వేయాలి. ఆ కట్ చేయకుండా వేస్తే ఏమైందంటే అవి పేలుతాయి, సడన్గా మొహం మీద పడతాయి. సో కట్ చేసి వేయండి తప్పకుండా. అవి మంచిగా మగ్గిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ అవసరం లేదు. సో మనం కడిగి పెట్టుకున్న పుంటికూర అందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలియబెట్టేసుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు వదిలేసేయండి. అది మంచిగా చక్కగా ఉడికిపోయి దగ్గరికి అవుతుంది. చూసారు కదా ఎంత మంచిగా అయిపోయిందో, దగ్గరికి మెత్తగా ఉడికిపోతుంది. మా సైడు పుంటికూర, గోంగూర 2 అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కమెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టం ఈ పుంటికూర చట్నీ? వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. సో మనం పచ్చిమిర్చి ఇంకా పుంటికూర 2 చల్లారే వరకు వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు అలాగే కల్లుప్పు ఈ 3 తీసేసుకొని మంచిగా కొంచెం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఒకసారి పల్లీలు నువ్వులు వేయకుండా ఇలా ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత మనం ఉడికించుకున్న పుంటికూర అలాగే ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసి వేసేసుకోండి. జస్ట్ ఒక్కసారి తిప్పండి, మెత్తగా చేయొద్దు. ఆనియన్ మనకు తగలాలి తింటుంటే. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాము. చట్నీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం మంచిగా కలర్ వచ్చే వరకు అవి మంచిగా వేగే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత మనము 1/2 స్పూన్ పసుపు వేసి మనం రుబ్బుకున్నటువంటి చట్నీని అందులో వేసి సిమ్లో పెట్టి మంచిగా కలిపేసేయాలి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంత సింపుల్గా అయిపోయింది కదా చట్నీ. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.